హెల్త్ ఇన్షూరెన్స్ మనకి ఏదైనా అనారోగ్యం వస్తే అండగా ఉండే ఒక ధైర్యం. చాలామంది ఏమనుకుంటారంటే పాలసీ కొన్న మొదటి రోజునుంచే అన్నీ కవర్ అవుతాయని. కానీ కథలో ఒక చిన్న మెలిక ఉంది. అదేంటో ఈరోజు చూద్దాం. ఆ ఇప్పుడు సూటిగా అడగాల్సిన ప్రశ్న ఇదే. కొత్తగా ఒక హెల్త్ పాలసీ తీసుకుంటే ఫస్టే నుంచే అన్ని రకాల హాస్పిటల్ ఖర్చులు వచ్చేస్తాయా? మనలో చాలామంది అవుననే అనుకుంటారు. కానీ అసలు సమాధానం కాదు. ఎందుకు చూద్దాం పదండి. సమాధానం ఎందుకు కాదో మనకు ఈ ఇమేజ్ చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఇందులో ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది. దాని గురించే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకోబోతున్నాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాం. హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీలలో ఒక కీలకమైన అంశం దాగి ఉంది. దాని గురించే చాలామందికి సరిగ్గా తెలియదు. అదే వెయిటింగ్ పీరియడ్. ఇంతకీ ఏంటి వెయిటింగ్ పీరియడ్? సింపుల్గా చెప్పాలంటే పాలసీ కొన్న తర్వాత కొంతకాలం పాటు కొన్ని రకాల అనారోగ్యాలకు అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు. ఈ కాలాన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఈ బేసిక్ పాయింట్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన పాలసీ కవరేజ్ అనేది ఒకేసారి రాదు. అదొక ప్రయాణం లాంటిదన్నమాట. టైం గడిచే కొద్దీ మన పాలసీలో ఒక్కో ఫీచర్ అన్లాక్ అవుతూ ఉంటుంది. ఆ ప్రయాణంలో మైలురాళ్లేంటో ఇప్పుడు చూద్దాం. మన పాలసీ ప్రయాణంలో మొదటి మైలురాయి పాలసీ కొన్న జస్ట్ ఒక్కరోజు తర్వాత నుంచే మొదలవుతుంది. అవును, పాలసీ తీసుకున్న నెక్స్ట్ డే నుంచే అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ల వల్ల హాస్పిటల్లో చేరాల్సొస్తే దానికి పూర్తి కవరేజ్ లభిస్తుంది. ఇది మనకు వెంటనే అందే మొదటి రక్షణ. ఇక మన ప్రయాణంలో తరువాతి ముఖ్యమైన తేదీ సరిగ్గా నెల రోజుల తర్వాత, అంటే 31వ రోజనమాట. ఒక నెల పూర్తయ్యాక మన పాలసీ ఇంకొంచెం పవర్ఫుల్ అవుతుంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు, జ్వరం లాంటి సీజనల్ రోగాలకు కూడా ఇప్పుడు కవరేజ్ వస్తుంది. అంటే మన సేఫ్టీ నెట్ కొంచెం పెద్దదైంది. ఇక మన వెయిటింగ్ పీరియడ్ ప్రయాణంలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన మైలురాయి ఇదే. 25 నెలలు గడిచాక, అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత మన పాలసీకి పూర్తి పవర్స్ వస్తాయన్నమాట. అప్పట్నుంచి చిన్న సర్జరీల దగ్గర్నుంచి పెద్ద పెద్ద ఆపరేషన్ల వరకు అన్నిటికీ పూర్తి కవరేజ్ ఉంటుంది. సో ఒక్కసారి క్విక్గా చూస్తే మొదటి రోజున యాక్సిడెంట్లకు కవరేజ్, 31 రోజులకు సాధారణ జబ్బులకు, చివరిగా 25 నెలల తర్వాత అన్ని ఆపరేషన్లకు. ఇలా మన పాలసీ దశలవారీగా స్ట్రాంగ్ అవుతూ వెళ్తోంది. సరే, ఈ ప్రయాణం అంతా చూసాం, బావుంది. కాని దీని వెనుక ఉన్న అసలు సందేశం ఏంటి? ఈ వెయిటింగ్ పీరియడ్ గురించి తెలుసుకోవడం ఎందుకింత ముఖ్యం? మనం చూస్తున్న సోర్స్ మెటీరియల్ చాలా స్పష్టంగా ఒక మాట చెబుతోంది. అందువల్ల ఆరోగ్య బీమా అనేది తీసుకోవడం వాయిదా వెయ్యవద్దు. ఈ ఒక్క వాక్యంలో ఎంత లోతైన అర్థముందో కదా. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు 3. 1. ఫుల్ కవరేజ్ రావడానికి టైం పడుతుంది. 2. ఎంత తొందరగా పాలసీ మొదలుపెడితే అంత తొందరగా పూర్తి రక్షణ వస్తుంది. 3. పాలసీ తీసుకోవడం లేట్ చేస్తే పూర్తి రక్షణ రావడం కూడా లేట్ అవుతుంది. సింపుల్ లాజిక్. అంతిమంగా ఈ విశ్లేషణ మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతోంది. సంపూర్ణ ఆరోగ్య రక్షణ అనేది ఒక ప్రయాణం అని మనకిప్పుడు తెలుసు. మరి ఈ ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెట్టాలి? ఆలోచించండి.